హీరోయిన్ పరిచయం అవుతుంది, కానీ ఏం లాభం? ఒక్కరు కూడా సక్సెస్ కావట్లేదు కదా. అందుకేగా మన హీరోలకి ఈ హీరోయిన్ల తిప్పలు. కానీ ఇప్పుడు ఇవే తీరిపోయేలా కనిపిస్తున్నాయి. మరో 2 ఏళ్ల వరకు హీరోయిన్స్ కష్టాలు ఉండకపోవచ్చు. చాలా మంది బ్యూటీస్ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. మరి ఇండస్ట్రీకి వచ్చిన ఆ కొత్త బ్యూటీస్ ఎవరు? కొత్తమ్మాయిలు రావడం కాదు, వచ్చిన వాళ్ళు సక్సెస్ అయినప్పుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామా అయినా పడుతుంది. ఇప్పుడు ఇదే జరుగుతోంది. మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్డ్సే మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. ఇప్పుడు రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ కింగ్డమ్, దుల్కర్ సల్మాన్ కాంతా సినిమాల్లో నటిస్తున్నారీమె. ప్రభాస్, హను రాఘవపూడి సినిమాతో పరిచయం అవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి చర్చ బాగానే జరుగుతోంది. ఈ సినిమా విడుదలకి ముందే ఇమాన్వికి ఆఫర్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో రుక్మిణి వసంత్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే కన్నడలో స్టార్ అయిన ఈమె తారక్ సినిమాతో టాలీవుడ్ హాట్ టాపిక్ అయిపోయారు. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తర్వాత కయాడు లోహర్ మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. ప్రస్తుతం విశ్వక్ సేన్, అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీతో పాటు రవితేజ నెక్స్ట్ సినిమాలో కయాడునే హీరోయిన్. అలాగే ప్రేమలు ఫేమ్ మమితా బైజూకు తెలుగులో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. మొత్తానికి ఈ బ్యూటీస్ అంతా క్లిక్ అయితే కొన్నాళ్ల పాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్లే.